అప్పనంగా అప్పచెప్పడం ఆర్టీసీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు వేయించాలి. ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. కూటమికి అప్పచెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం. వేల కోట్ల రూపాయల ఆస్తులు మెడికల్ కంపెనీకి అప్పచెప్పడాన్ని రద్దు చేయాలి. ఆర్టీసీ ఆస్తులు మెడికల్ కంపెనీకి అప్పచెప్పడాన్ని రద్దు చేయాలి. నెల్లూరు ఆర్టీసీకి సంబంధించి 2వ డిపోని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కంగణం కట్టుకొని ముందుకెళ్తా ఉంది. దాని మీదట నెల్లూరు జిల్లాలో ఉండే కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఈరోజు చలో 2 డిపో కార్యక్రమానికి పిలిపించాం. దీంట్లో ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం ఈరోజు మేము అధ్యయనం చేసే కొన్ని అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాలు దాదాపు 5 ఎకరాలకు పైగా భూమిని అప్పనంగా పినాకిల్ అనే కంపెనీకి కట్టబెట్టేదానికోసంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీని వెనక అనేక 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా ఈరోజు కనపడతా ఉంది. దాదాపు 500 మంది అనేక సంవత్సరాలుగా పనిచేసి ఈ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని జనం దగ్గరికి వెళ్ళేటట్టుగా చేసి అభివృద్ధి చెందినటువంటి ఈ డిపోని ఈ రోజున ఒక్క కలంపోటుతోటే దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరాన్ని చేసి దానికోసంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజానీకం అంగీకరించేదానికి సిద్ధంగా లేదు. మీరు ఇప్పటికే ఆ వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అన్నిటి లాక్కెళ్ళిపోయారు. నెల్లూరు నగరం బొడ్డున ఉన్నటువంటి వీటిల్ని అనేక వాటికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా ఏమీ ఆలోచించడం లేదు. దాని రోజు ఎలక్ట్రికల్ బస్సులు సాక్ ఏం చెప్తా ఉన్నారు, విద్యుత్ బస్సుల్ని మేము మెయింటైన్ చేసేదానికోసంగా ఈ పినాకిల్ కంపెనీకి అప్పచెప్తున్నాం అని అన్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు దాన్ని డెవలప్ చేసేదానికోసంగా ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ నిధుల నుంచి 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది. ఏమి ప్రభుత్వం ఆ పని చేయలేదా? ఏపీఎస్ఆర్టీసీ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపి వేల మంది జనాభాని, లక్షల మంది జనాభాని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం లేదా? ఇటువంటి శక్తి సామర్థ్యాలు 129 డిపోలతోటే లక్షల మంది కార్మికులతో నడిచేటువంటి ఈ సంస్థకు నువ్వు కేటాయించకుండా పినాకిల్ కంపెనీ ఏం చేసిందని చెప్పేసి వాళ్ళు కేటాయిస్తున్నారని అంటే ఖచ్చితంగా దీని వెనక చేతులు మారినట్టు ఆధారాలతో సహా యూనియన్లు బయట పెడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉండే మంత్రులు మేము ఆ పరిశ్రమ చేస్తున్నాం, ఈ పరిశ్రమ చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేటటువంటి మీరు మీకేమైనా కళ్ళు పోయాయా? ఒకసారి చూడండి. నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి భూముల్ని ఎవడో లాక్కొని పోతా ఉంటే మీరు చూస్తా ఎందుకున్నారని చెప్పేసి మంత్రుల్ని, ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నాం. రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు అలవేలు చేసేటటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? రండి, బయటకు రండి, మాట్లాడండి, ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి. ఏపీఎస్ఆర్టీసీని ఎందుకు మీరు ఈ రకంగా ప్రైవేట్కి ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా.